ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కి విచ్చేసిన నందమూరి అభిమానులకి, విచ్చేసిన అతిరథ మహారథులకి, పాత్రికేయ మిత్రులకి సాదరంగా స్వాగతం పలుకుతోంది ఎన్టీఆర్ ఆర్ట్స్. మణిశర్మ గారు అందించినటువంటి అద్భుతమైన సంగీతం, అద్భుతమైన పాటలు ఈ రోజు పండగ చేసుకుంటున్నాయి. ఈ వేదిక మీద ప్లాటినం డిస్క్ ని అందుకోబోతున్నాయి. జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జగదభిరామ్ తారక రామ్. నీ దీవెనలు అభయాలే చలువల పందిళ్ళు, నీ కనుసన్నలు కలకాలం మేముంటే చాలు. ఒకే ఒక దండలో నీ రంగు రంగుల పువ్వులమై ఉన్నాం. రమయ్య నీవే మాకు దైవం, నీ నడకే మాకు ధర్మసూత్రం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా, వాడిగా వేడిగా తనదైన ఒరవడి సృష్టించడానికి మనందరి ముందుకి వస్తున్న కళ్యాణ్ రామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. 10, 25, 50, 100 లెక్కని ఓపిక. ఎంత మందితో వచ్చినా సరే తల తెక్కిపడే వరకు తొడగొట్టి నిలబడతా. జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జగదభిరామ్ తారక రామ్. నీ దీవెనలు అభయాలే చలువల పందిళ్ళు, నీ కనుసన్నలు కలకాలం మేముంటే చాలు. ఒకే ఒక దండలో నీ రంగు రంగుల పువ్వులమై ఉన్నాం. అందరినొక దారమై దరి చేర్చు ప్రేమ నీ వరమేనంటాం. రమయ్య నీవే మాకు దైవం, నీ నేడే మాకు రామరాజ్యం. నీ పలుకే మాకు వేదమంత్రం, నీ నడకే మాకు ధర్మసూత్రం. పది, 25, 50, 100 లెక్కని ఓపిక. ఎంత మందితో వచ్చినా సరే తల తెక్కిపడే వరకు తొడగొట్టి నిలబడతా. పెద్దల గౌరవనీయులు దాసనారాయణరావు గారికి, అలాగే వేదిక పైనటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. నేను ఎక్కువసేపు మాట్లాడి మీ టైం వేస్ట్ చేయను. ఇవాళ పండగ మూడ్లో ఉన్నారు అందరూ కూడా. నందమూరి బాలకృష్ణ గారు ఆకలిగా ఉన్నప్పుడు ఆ సినిమాలో నేను యాక్ట్ చేశా. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారితో రీసెంట్గా నాకు ఆకలి తిరిగింది. ఏం సినిమా అది? ఇప్పుడు ఈ కత్తిలో కూడా నేను ఉన్నా, కత్తిలో కూడా ఉన్న అద్భుతమైనటువంటి సినిమా.
కత్తి అది నిజంగా అది పదును నందమూరి వారి ఫ్యామిలీ ద్వారానే అతనికి వస్తుంది. కథ, మాటలు, పాటలు అన్నీ కూడా మంచి కుటుంబ కథా చిత్రంతో వారి కళ్యాణ్ రామ్కి, నందమూరి వంశానికి, ఫ్యామిలీకి, వారి యొక్క స్టాండర్డ్స్కి తగ్గట్టుగా సింహ వారి బాబాయిది ఎంత గొప్పగా సక్సెస్ అయిందో ఈ కత్తి కూడా ఆ లెవెల్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉందండి. యు గో విత్ హై ఎక్స్పెక్టేషన్స్. బట్ మిగిలినవన్నీ చెప్తున్నాను కదా, నిజంగా కళ్యాణ్ రామ్ కత్తి 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 కత్తిగా యాక్ట్ చేశాడు. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ 100 రోజుల ఫంక్షన్ కలుసుకుంటాను. మీరందరూ ఎగిరి గంతులేసేలాగే ఉంటుంది సినిమా. కత్తి అంటేనే దాని షార్ప్నెస్, నందమూరి కత్తి కత్తిలాగే ఉంటుంది. కత్తి లాంటి సినిమా, కత్తి లాంటి దర్శకుడు. ఈ సినిమాతో మల్లికార్జున్ గారు చాలా ఎత్తులకు వెళ్తారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద చాలా గొప్పగా చెప్పుకునే సినిమా అవుతుంది. కళ్యాణ్ రామ్ గారిని ఇప్పటిదాకా చూడనటువంటి అంత గొప్పగా ఈ చిత్రంలో చూస్తారు.